దయచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ అనే కార్యక్రమం ద్వారా మీతో నా హృదయం నుంచి యవనస్తుల గురించిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నీ కుటుంబంలో ఒకవేళ యవన బిడ్డలు, నీ కుమారులు కానీ నీ కుమార్తెలు కానీ ఉన్నట్లయితే దయచేసి కొద్ది మాటలు వినడానికి వారిని కూర్చోబెట్టవలసిందిగా, వారి చెవులను ఈ యొక్క శబ్దం ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియ యవన తమ్ముడు, చెల్లి, ఈ యొక్క సమయంలో బైబిల్ నుంచి దేవుడు అసలు యవనస్తులకి కావలసిన ఎటువంటి మాటలు దేవుడు దయచేశాడు. ఈ యొక్క మానవ జీవిత ప్రాయంలో బాల్యం నుంచి పుట్టింది మొదలుకొని వృద్ధాప్యం వరకు అనేక ప్రాయాలలో అతి విలువైన ప్రాయం ఏదంటే నీ యొక్క యవ్వన ప్రాయం. ప్రియబిడ్డ, నీ యవ్వన ప్రాయంలో దేవుడు నీ కోసం దయచేసిన విలువైన బలమైన పోషక ఆహార పదార్థాలు అనే నీ ఆత్మకు సంబంధించిన జీవంగల దేవుని మాటలు నువ్వు గ్రహించినట్లయితే, ఒక జీవితంలోకి ఆహ్వానించినట్లయితే యవ్వన వయసు తర్వాత మిగిలిన బాధ్యత కలిగిన ప్రతిరోజు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీకు ఉంటుందని యేసుక్రీస్తు నామములో అతి గర్వంగా నేను చెబుతున్నాను. ప్రియబిడ్డ, నీ యొక్క జీవితంలో యవ్వన వయసులో నీకు కావలసిన దేవుని మాటలు నువ్వు ఇచ్చినట్లయితే నీకెంతో దీవెన. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 8:28 చూసినట్లయితే ప్రభు చెప్తున్నారు కదా, బాల్యము నుంచి మానవుని హృదయం చెడ్డదని. చిన్న వయసు నుంచి కూడా చెడు తలంపులు అనేవి, లేకపోతే దేశపు తలంపులు అనేవి, లేక దేవునికి విరోధమైన తలంపులు అనేవి, లేకపోతే నీ జీవితాన్ని వక్ర మార్గాన్ని పట్టించే తలంపులు అనేవి పుడుతూనే ఉంటాయి. ఎవరు ఈ యొక్క హృదయంలోంచి వచ్చే చెడ్డ మాటలను, చెడ్డ తలంపులను పక్కకు నెట్టివేసి మంచి తలంపులను ఎవరైతే గ్రహించి అనుసరించి జీవితంలో ఒక ఉన్నతమైన ప్రయోజకులుగా తీర్చబడడం ఆశపడతారో వారు ధన్యులని బైబిల్ చెబుతుంది. హృదయంలో నుంచి వచ్చే ప్రతి విధమైన చెడ్డ తలంపులను, ఈ చెడు హృదయం నుంచి వచ్చే ప్రతి విధమైన చెడ్డ ఆలోచనలను నువ్వు గుర్తించగలగాలి. గుర్తించడమే కాదు, కానీ ఆ యొక్క చెడ్డ ఆలోచనలు జయించే ఒక మార్గం ఉందని ఆ మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గానుసారంగా ఆ చెడ్డ తలంపులు జయించి నీ హృదయంలో నుంచి జీవదారులను నువ్వు పొందుకొని ఆ జీవదారుల అనుసారంగా నువ్వు జీవించినట్లయితే అది నీకు ఆశీర్వాదం అని దేవుని సేవకుడిగా మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియ యవన చెల్లి, తమ్ముడు, రెండు రకాల యవనస్తులు ఉంటారు. ఒకటి భక్తిహీనమైన యవనస్తులు, రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తులు. ప్రియబిడ్డ, నువ్వు ఎలా ఉన్నావు? ఒక చెడ్డ యవనస్తుడు, యవనస్తురాలుగా ఉన్నావా? లేకపోతే ఒక మంచి యవనస్తుడిగా, మంచి యవనస్తురాలుగా నువ్వు ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తుడిగా, యవనస్తురాలుగా ఉన్నావా? లేక దేవుని యందు భయభక్తులు లేని అంటే భక్తిహీనమైన యవనస్తుడు, యవనస్తురాలుగా నువ్వు ఉన్నావా? ప్రియ సహోదరుడా, నీవు కానీ ఒకవేళ భక్తిహీన స్థితిలో కానీ ఒక చెడ్డ యవనస్తుడిగా ఉన్నట్లయితే, ప్రియబిడ్డలారా, ఇది దేవుడు నీకు దయచేసే ఒక ఉన్నతమైన సమయం. నీ జీవితాన్ని దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తుడిగా, నీ జీవితాన్ని దేవుని యందు ఒక ఉన్నతమైన భక్తి కలిగిన బిడ్డగా జీవించడానికి నువ్వు ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ఇది గొప్ప సమయం. ప్రతి జీవితం కూడా వారు చేసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడుతూ ఉంటుంది. చెట్టు కింద వేరు ఏ విధంగా ఉంటుందో చెట్టు అంతటిని మోయడానికి ఏ విధంగా చెట్టును మోసే వేరు కంటికి కనిపించింది, కానీ భూమిలో ఏ విధంగా ఉంటుందో అదే విధముగా మానవ జీవితానికి కూడా ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రతి నిర్ణయము, తలంపులు రాబోయే ప్రతి రోజుకి, ప్రతి సంవత్సరానికి ఆశీర్వాదానికి కారణంగా ఈ రోజు నువ్వు చేసుకునే తీర్మానం ఉంటుందని దేవుని సేవకుడికి విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియబిడ్డలారా, ఈ యొక్క సమయంలో కొన్ని లక్షణాలు మనం చూద్దాం. అసలు చెడ్డ బిడ్డలకి మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకి లక్షణాలు ఏమిటి? సమూయేలు మొదటి గ్రంథం 2:12 చూసినట్లయితే ఏలి అనే ఒక గొప్ప దైవజనుని బిడ్డలు కూడా ఎలా ఉన్నారు అంటే దేవునిని ఎరుగని వారుగా ఉన్నారని బైబిల్ చెబుతుంది. ఈ యొక్క బిడ్డలు కానీ, సహోదరుడా, సహోదరి, నీవు కానీ ఒకవేళ దేవునిని ఎరుగని స్థితిలో నువ్వు కానీ ఉన్నట్లయితే ఇది ఒక గొప్ప సమయం. ఇది దేవునిని తెలుసుకునే సమయం. అందరూ అంతటా దేవుడిని తెలుసుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక నీ యవ్వన వయస్సులోనే నువ్వు దేవుడిని తెలుసుకున్నట్లయితే నువ్వు చాలా ధన్యుడువని, ధన్యురాలువని బైబిల్ చెప్తుంది. యవ్వన వయస్సు అనేది దాటిపోతూ ఉంటుంది. నిలకడగా, స్థిరముగా అది ఒక చోట ఉండేది కాదు. ప్రియబిడ్డలారా, నువ్వు యవ్వన వయసుకి చేరిన తర్వాత ఇక యవ్వన వయసులోనే అలా ఉండిపోవు. కనుక ఆ యవ్వన వయసు దాటిపోయి నడిప్రాయం వచ్చేస్తుంది. కనుక నడిప్రాయం రాకముందే, ఆ దుర్దినములు రాకముందే నీ యొక్క జీవితంలో ఈ యవ్వన వయసు అనే ఈ ఉన్నతమైన స్టేషన్లో ఉన్నప్పుడే నీ జీవితంలో ఒక మంచి తీర్మానం చేసుకో. అదేమిటంటే దేవునిని ఎరిగి ఉండడం, అది నీకు ఆశీర్వాదం అని ప్రసంగి గ్రంథంలో 11:9 కూడా వ్రాయబడి ఉంది. ఓ యవనస్తుడా, ఓ యవన చెల్లి, ఓ యవన తమ్ముడు, నీ యొక్క
హృదయానుసారంగా నీ దృష్టికి ఇష్టం వచ్చినట్లు నీకు ఎలాగ ఇష్టమైతే అలాగ జీవించు, ఎలాగ ఇష్టమైతే అలాగ మాట్లాడు, ఎలాగ నీ హృదయం ప్రేరేపిస్తే అలాగ చేయి నువ్వు. కానీ ఒకటి మర్చిపోవద్దు, వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోకి మాత్రం తెస్తాడనే విషయం మర్చిపోవద్దు. ఈ లోకంలో మన పైకి కనిపించే యొక్క మనుషులకు భయపడుతున్నారు, కానీ తీర్పు తీర్చే దేవాది దేవునికి వారు భయపడట్లేదని బైబిల్ చెబుతుంది. తీర్పు తీర్చే దేవుడు ఆత్మను దేహాన్ని కూడా నరకంలో నశింపజేయగల వానికి మనం భయపడాలని మరి దేవుని గ్రంథం మనం హెచ్చరిస్తుంది. యవ్వన వయసులో నువ్వు దేవునిని ఎరుగని వ్యక్తిగా ఉన్నట్లయితే, ఇంకనూ ఒకవేళ దేవునిని ఎరుగని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఇంకనూ నువ్వు భక్తిహీన స్థితిలో ఉన్నట్టే. ఒక చెడ్డ యవనస్తురాలుకుండే లక్షణాలు ఏమిటంటే, మొదటిగా దేవునిని ఎరుగని స్థితిలో ఇంకని ఉన్నట్లయితే నువ్వు చెడ్డ యవన గుంపులో ఉన్నట్టే. రెండోదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 7:7 రాయబడి ఉంది, బుద్ధి లేని వాడుగా, ఒకవేళ బుద్ధి లేని స్థితిలో కానీ నువ్వు ఉన్నట్లయితే, ప్రియబిడ్డలారా, బుద్ధి లేని పడుచు వారు అని బైబిల్లో ఉంది. బుద్ధి లేని పడుచు స్త్రీగా నువ్వు ఉన్నట్లయితే, బుద్ధి లేని వారి మధ్య లేకపోతే వెళ్ళకూడని స్థలాల్లో నువ్వు సంచరిస్తూ, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ, సహవాసం చేయకూడని వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తూ నీ యవ్వన జీవితాన్ని నువ్వు కానీ ఒకవేళ వ్యర్థపరుస్తున్నావేమో, నీ దేహాన్ని నువ్వు అపవిత్రపరుచుకుంటూ యవ్వన ఇచ్చలను సంతోషపరుచుకోవాలని, యవ్వన ఇచ్చలను తీర్చుకోవాలని నీవు కానీ ఒకవేళ ప్రయత్నించడానికి నీవు జీవించినట్లయితే బైబిల్ చెప్తుంది బుద్ధి లేని యవనస్తుడు అని. ప్రియబిడ్డ, బుద్ధి తెచ్చుకో. బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర బుద్ధి దొరుకుతుంది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు. యవ్వన వయస్సులో ఒక వ్యక్తిని బాగు చేసేది ఎవరు అంటే, ఈ ప్రపంచంలో పేపర్లు కానీ, లేకపోతే సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, లేకపోతే నువ్వు పొందుకున్న ఎటువంటి చదువు జ్ఞానం కూడా నీ జీవితాన్ని అది బాగు చేయలేదు. కానీ నీ జీవితాన్ని కట్టేది ఒకే ఒకటి, దేవుని మాట. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ చెల్లి, తమ్ముడు, యవ్వన వయసులో ఉన్న నీవు మొట్టమొదటిగా దేవుని ఎరిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ బ్రతుకు దినములన్నీ కూడా నీకు ఆశీర్వాదం అని బైబిల్ చెబుతుంది. బుద్ధి లేని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే బుద్ధి తెచ్చుకుని బైబిల్ చెబుతుంది. మానవులైన మనందరం కూడా యవ్వన వయసులో ఉన్న ప్రతి బిడ్డలకు కూడా, ఒకవేళ వాళ్ళు నడి వయసు ఇంకా వృద్ధాప్యంలో ఉంటే తల్లిదండ్రులు కాలం చేసి మరి లేకపోతే బహువృద్ధులుగా ఉండే స్థితిలో ఉంటారేమో, కానీ యవ్వన వయసులో ఉన్న మరి నీకు తల్లిదండ్రులకు నీకు మంచి కోసం, నీ క్షేమం కోసం బుద్ధి చెబుతూ ఉంటారు, లేకపోతే నీకు బాగు చేస్తూ ఉంటారు, లేకపోతే నీకు కొన్ని పనులు చేయమని కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏ విధంగా నువ్వు ఉంటున్నావు? తల్లిదండ్రుల మాట వినలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావా? సమయంలో మొదటి గ్రంథం 2:20 చూస్తున్నట్లయితే, ఒక తండ్రి తన ఇద్దరు కొడుకులు పిలిచి తన కొడుకులతో చెబుతున్న మాట, నా కుమారులారా, మీకోసం బయట చాలా చెడుగా నాకు వినిపించింది, ఈ విధంగా జీవించొద్దు, దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి అని చెప్పినప్పుడు వారు వినలేదు. ప్రియబిడ్డ, నీ తల్లి నీ తండ్రి నీతో చెబుతున్నప్పుడు ఒకవేళ వారి మాట వినకుండా, విన్నానులే లేకపోతే చేస్తాను అనుకుని ఒకవేళ ధిక్కరించి తిరస్కరించి వారి మాట వినకుండా నీ ఇష్టాన్ని, నీ యొక్క మరి దృష్టి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చడానికి నువ్వు కానీ తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు చెబుతున్నాడు అది నీకు మంచిది కాదు. నీ తల్లిదండ్రులకి వ్యతిరేకించి, నీ తల్లిదండ్రులు చెప్పిన బోధన తిరస్కరించి నువ్వు జబదాటి జీవించినట్లయితే నీకు ఎంత మాత్రం అది ఆశీర్వాదం కాదని బైబిల్ చెబుతుంది. అంతేకాదు ప్రియబిడ్డలారా, సామెతల గ్రంథం 15:5 చూసినట్లయితే, నీ యొక్క తల్లిదండ్రులు ఒకవేళ నేను ప్రేమపూర్వక గద్దింపులతో కానీ గద్దిస్తున్నప్పుడు నువ్వు ఆ గద్దింపులకి ఆ యొక్క శిక్షలకు నువ్వు ఓర్చుకునే వ్యక్తిగా ఉండాలి. నువ్వు తగ్గించుకొని, నా తల్లి ఎందుకు చెబుతుంది, నా తండ్రి ఎందుకు చెబుతున్నాడు, ఒకవేళ నాలో ఇంకా సరిచేసుకోవాల్సిన విషయం ఏమున్నది అని నువ్వు కానీ గ్రహించినట్లయితే, ఆ యొక్క గ్రహించి మరి యొక్క బోధకులు లోబడినట్లయితే మిగిలిన నీ యవ్వన బ్రతుకు తర్వాత దినములన్నీ కూడా, నీ యొక్క బ్రతుకు దినములన్నీ కూడా క్షేమము, కృప, ఆశీర్వాదం వస్తుంది. దీని ప్రియబిడ్డ, సామెతల గ్రంథం 15:5 చూసినట్లయితే, జ్ఞానం కలిగిన కొడుకు కూతురు తల్లిదండ్రుల్ని సంతోషపరుస్తారంట. నీ తల్లి నీ తండ్రి సంతోషపడుతున్నారు నిన్ను బట్టి, నీ చదువును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీకున్న సమస్త తలాంతులు బట్టి వాళ్ళు సంతోషపడుతున్నారా లేకపోతే దుఃఖిస్తున్నారా? ఏంటి నా బిడ్డను ఎంత చదివించాం, ఏంటి నా బిడ్డ వ్యాపారం చేస్తాడు కానీ ఎంత పెట్టుబడి పెట్టాం, ఏంటి నా బిడ్డను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటాడని మేము ఆశపడ్డాం, కానీ మా జీవితంలో మా బిడ్డలను బట్టి ఎందుకు ఏడుపు ఎదురవుతుందని ఏడుస్తున్నారు నీ యొక్క తల్లిదండ్రుల్ని సంతోషపెట్టడానికి ఒక కూతురుగా, ఒక కొడుకుగా బాధ్యత నీ మీద ఉంది.
ఉందని నువ్వు మర్చిపోవద్దు. ప్రియ తమ్ముడు చెల్లి, వారు కష్టపడి తిని తినక వాళ్ళ సుఖాన్ని చంపుకొని బిడ్డలు బాగుండాలని, వారు చదివితే ఒక ప్రయోజకులు అవుతారని, లేకపోతే వాళ్ళు బాగుంటే వాళ్ళు నీడలో మా జీవితాలు కూడా బాగుంటాయని వారు చేస్తున్న ప్రతి ప్రయాసను కాలదని నీ జీవితాన్ని యవ్వన వయసులో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో. ఇదే అనుకూలమైన సమయం. నువ్వు నిన్ను తగ్గించుకొని ఆ మాటలు మనన చేసుకొని, అయ్యో నా తల్లి చెప్పింది, నేను దూరం చేసే నా బోధనం నేను వినలేకపోయి, నా తండ్రి చెప్పాడు నేను అసలు లక్ష్య పెట్టలేదు, ఇప్పుడైనా సరే నా జీవితాన్ని మార్చుకొని నా జీవితాన్ని దేవుని చిత్తానుసారం నేను జీవిస్తానని తీర్మానం నువ్వు చేసుకున్నట్లయితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. అంతేకాదు ప్రియబిడ్డలారా, తల్లిదండ్రులకు కీడు చేసే మరొక గుంపు ఉంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, తల్లిదండ్రులను తరిమి వేసే బిడ్డలు. ప్రియబిడ్డలారా, తల్లిదండ్రులకు భోజనం పెడితే అది నీకేమో నష్టము కాదు, కష్టము కాదు. కానీ నిన్ను కని పెంచి పెద్ద చేసి నిన్ను ఉన్నతమైన ప్రయోజనమైన స్థితిలో నేను ఉంచారంటే నీ తల్లిదండ్రుల్ని మరి పోషించవలసిన బాధ్యత, నీ తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూడవలసిన బాధ్యత, నీ తల్లిదండ్రులను గురించిన ఆలోచన చేయవలసిన బాధ్యత నీ మీద ఉందని నువ్వు మర్చిపోవద్దు. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుడు చెప్పినాడు కదా, తల్లిదండ్రులను సన్మానించినప్పుడు దీర్ఘాయుష్ అనే దేవుడు గొప్ప వరాన్ని ఇస్తున్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, యవ్వనస్తులు మరి అర్ధంతరంగా మధ్య వయసులోనే చనిపోవడానికి కారణం ఏమిటంటే కేవలం వాళ్ళు తల్లిదండ్రులనే తిరుగుబాటు చేయడం, తల్లిదండ్రులు చెప్పే మరి ఆ యొక్క మంచి మాటలకు లోబడకుండా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఈ రోజున ఎంతో మంది వారి యొక్క జీవిత యవ్వన వయసు దాటకుండానే వారు కాలం చేస్తున్నారు. ప్రియ తమ్ముడు చెల్లి, ఈ రోజు నువ్వు సజీవుడిగా సజీవురాలుగా నువ్వు ఉన్నావు అంటే ఎందుకు దేవుడు ఈ ఆయుష్ నీకు ఇచ్చాడో తెలుసా? మిగిలిన రోజులన్నీ కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, మిగిలిన రోజులన్నీ కూడా దేవుని నామానికి మహిమకరంగా నువ్వు జీవించాలని దేవుడు నీకు ఈ యొక్క యవ్వన వయసుని ఇచ్చాడు. కనుక ప్రియ బిడ్డలారా, యవ్వన వయసులో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నావా? లేకపోతే స్నేహితులంటూ రాత్రి పగలు సినిమాలంటూ, షికారులంటూ, క్యాంపులంటూ వేరుగా ఉండి ఏమి చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో అని ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్లు మెయింటైన్ చేస్తూ ఒకవేళ దేవుడు కూడా తెలియదనుకుని బుద్ధిహీనుడుగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. దేవుడు సమస్తము గ్రహిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, నీకు చెవులను దయచేసిన దేవుడు, నీకు హృదయాన్ని దయచేసిన దేవుడు, నీకు కళ్ళు దయచేసిన దేవుడు చూడడా, వినడా, నీ హృదయాన్ని గ్రహించడా? ప్రియబిడ్డ, ఆయన చూస్తున్నాడని, ఆయన వింటున్నాడని, ఆయన గ్రహిస్తున్నాడని ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తావో అది నీకు క్షేమం అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు యందు భయభక్తులు కలిగిన యవ్వనస్తుడుగా ఉండడానికి తీర్మానించుకో. యోబు గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, ప్రియబిడ్డ తన యవ్వన వయసు నుంచి కూడా ఎంతో మందిని చేరదీసి ఆదరించి, అంటే సొసైటీ సంఘ కార్యక్రమాలు ఎన్నో చేసినట్టు యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. తన యొక్క యవ్వన వయసు నుంచి కూడా దిక్కులేని వారిని, తల్లిదండ్రులు లేని వారిని, బాప్యులు ఉన్న వారిని చేరదీసి ఆదరించి చేసినట్టు యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. ధైర్యంగా చెప్తున్నాడు యోబు, నా యవ్వన వయసులో తండ్రి లేని బిడ్డలకు నేను నేడనిచ్చాను కదా ప్రభు అని ధైర్యంగా దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. నీ యవ్వన వయసులో ఏమి చేస్తున్నావు? ఈ రోజు మీరు చూడండి ప్రియబిడ్డలారా, జైల్లో చూసిన యవ్వనస్తులు దొంగలుగా ఉన్నారు. ఏదైనా వ్యభిచార కేసుల్లో ఇరుక్కున్న వారిని చూస్తే యవ్వన వయసులుగా ఉన్నారు. యవ్వనస్తులు ఎన్నో రకాల పాపపు ఇచ్చల్లో, కార్యకలాపాల్లో, ఎటువంటి హత్య కేసుల్లో చూడండి యవ్వనస్తులు. కారణం ఏమిటంటే ప్రియబిడ్డలారా, అపవాది మోసం చేస్తున్నాడు. ప్రతి యవ్వనస్తుని కూడా అపవాది వాడి చేతిలో బాణాలుగా వాడుకుంటున్నాడు. దేవుడు నేను పిలుస్తున్నాడు. నువ్వు దేవునికి లోపడితే, నీ యవ్వన వయసులో నీ జీవితాన్ని దేవునికి సమర్పించినట్లయితే నీ జీవితాన్ని దేవుని చేతిలో బాణంగా, రాజమొగటంగా దేవుడు వాడుకుంటాడు. కానీ ఒకవేళ నా జీవితం పోతే ఎలా బ్రతికితే ఏంట్లే అనుకోని నీ ఇష్టానుసారం నువ్వు జీవించినట్లయితే అపవాది నీ జీవితంతో ఆడుకుంటమే కాదు సుమా, చాలా వ్యాపారం చేసుకుంటాడు. చాలా జాగ్రత్త. దేవుని ప్రియమైన బిడ్డలారా, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యెహోషువ మోషే దగ్గర యవ్వన వయసు నుంచి దేవుని సన్నిధిలో మరి దేవుని సేవకు సమర్పించుకొని నమ్మకమైన సేవకుడిగా జీవించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడైనా ఒకవేళ ఏదైనా ఒక ఉద్యోగం చేసినా, లేకపోతే ఏదైనా ఒక షాపులో పని చేసినా, లేకపోతే ఒక ఇంటిలో పని చేసినా, లేకపోతే నువ్వు ఏ విధమైన స్థితిలో ఉన్నప్పటికీ ఓ యవ్వన తమ్ముడు చెల్లి, నువ్వు నమ్మకం ఉన్నట్లయితే ఓర్పు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీ యొక్క బ్రతుకు దినములన్నీ కూడా దేవుడిని ఆశీర్వదిస్తాడు. యవ్వన వయసులో నువ్వు ఎంతగా నమ్మకం ఉంటావో యెహోషువ జీవితంలో మరి మోషే అప్పగించిన పని అంతటిలో కూడా నమ్మకంగా ఉన్నాడు.
దేవుని ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు ధైర్యం చెడినప్పుడు ఆ యొక్క యజమాని మోషే చెప్పిన ప్రతి మాటను హృదయంలో నెమరు వేసుకొని దేవుని బిడ్డలు నడిపించడానికి గొప్ప ధైర్యాన్ని పుంజుకున్నాడు, నిబ్బరమైన హృదయాన్ని తెచ్చుకున్నాడు. ప్రియబిడ్డ, నీ యవ్వన జీవితంలో ఎలాగ నా భవిష్యత్తు, నా జీవితం ఎలాగ సాగుద్ది, నేను ఉద్యోగం చేస్తానా, వ్యాపారం చేస్తానా, నాకు వివాహం ఎప్పుడవుతుంది, ఎవరితో అవుతుంది, నా జీవితం ఎలా ఉంటుందని కలవరం, చింతలతో, భయాలతో నీ భవిష్యత్తును గురించి ఎటువంటి నిరీక్షణ లేకుండా నువ్వు ఉన్నావేమో. ఇది మంచి ఉన్నతమైన సమయం. ఈ యవ్వన వయస్సులో నీ హృదయాన్ని కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని మీద ఆనుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి యోసేపు వలె, యెహోషువ